ఒక్కసారి బ్యాటింగ్తో పెహల్వాన్గా ట్రాన్స్ఫర్మ్ అవుతారని అసలు నెవర్ సీన్ బిఫోర్ అన్న ఇండియన్ సినిమాలో ఒక్క బ్యాట్స్మెన్ పెహల్వాన్గా ఏ విధంగా చూపించాడు. ఆ డెడికేషన్ ఏందన్న, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏందన్న, మామూలుగా లేదన్న. సినిమా అయితే లవ్ ట్రాక్ అయితే అన్బిలీవబుల్ అన్న, చాలా బాగుంది సినిమా అయితే. ఏమని లేదండి, ఒక స్పోర్ట్స్ పర్సన్ ఎలా ఉండాలి, ఏ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలి, మన సాధన ఎలా ఉండాలి, సో దాన్ని బేస్ చేసుకొని ఉండాలి. రామ్ చరణ్ కష్టానికి మ్యాచ్ అయిన సినిమాకి ఎలా అనిపించింది? 100% అండి. ప్రతి ఒక్క మాడ్యూల్లో డిఫరెంట్ బాడీ ఉంది. రెగ్యులర్లో డిఫరెంట్ బాడీ ఉంది, స్పోర్ట్స్ మ్యాన్లో డిఫరెంట్ బాడీ ఉంది, అలాగే స్పోర్ట్స్ మ్యాన్లో క్రికెటర్గా డిఫరెంట్ బాడీ ఉంది. సో వీటన్నిటి మాడ్యులేట్స్ని క్రియేట్ చేయడం అనేది నిజంగా ఆయనకున్న ప్యాషన్ అనే చెప్పొచ్చండి. త్రిబుల్ ఆర్ తర్వాత ఫస్ట్ మూవీ కదా ఇది. త్రిబుల్ ఆర్ తర్వాత మన ఒక మూవీ వచ్చింది కదా, మీకు కూడా తెలుసు, మళ్ళీ గేమ్ తెచ్చి అదే మరి అది మీరు అడగకూడదు అది. సరే అవన్నీ మర్చిపోయాను. జాన్వీ కపూర్ రోల్ ఏంటి అవసరం అనిపించింది, ఎట్లా అనిపించింది? అంటే లేదండి, ఇప్పుడు ఒక హీరోయిన్ ఉండాలి సినిమా కంపల్సరీగా. మన తెలుగు ఆడియన్స్కి కంపల్సరీగా హీరోయిన్ లేకుండా సినిమా లేదు. సో తన పార్టీకి తను న్యాయం చేసిందని చెప్తాను. శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ అట్లా ఉందన్న. అది ఎంత చెప్పినా తక్కువేనండి. ఆయన ఎలా యాక్టింగ్ చేశాడు అనేది చెప్పడానికి మన స్థాయి సరిపోదు, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. జగపతి బాబు గారిది అయితే అల్టిమేట్. సో సినిమా మొత్తం లీడ్ అవుతుంది అంటే అది కేవలం జగపతి బాబు గారు, అంతకుమించి ఇంకా సినిమా అయితే బ్లాక్ బాస్టర్. స్కోర్ గురించి ఏమంటారు? సో ఆల్రెడీ సినిమా రిలీజ్ అవ్వకముందే మనం చెప్పామండి హిట్ అని. ఇప్పుడు బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే మాత్రం లెవెల్కి తీసుకెళ్ళింది సినిమా. కంపల్సరీ అండి. ఆ బీజిఎం కానీ ఆ సాంగ్స్ కానీ, సో లిటరల్గా చెప్పాలంటే ఇది ప్రసాద్ ఐమాక్స్ అయిపోయింది. కానీ నార్మల్ సింగిల్ స్క్రీన్ అయితే చాలామంది డ్యాన్స్ వేసుకొని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళండి. థ్యాంక్ యూ. టోటల్గా కాన్సెప్ట్ పరంగా బాగుందండి. హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్ ఫర్ ది స్టోరీ సెలెక్షన్ ఎస్పెషల్లీ. ఎందుకంటే ఏ హీరో డేర్ చేయంది రామ్ చరణ్ చేశారు, అది మాత్రం హ్యాట్స్ ఆఫ్. బట్ ఏంటంటే త్రీ గేమ్స్ అనేది ఆ మెర్జ్ అయ్యేసరికి కొంచెం డైరెక్షన్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో డ్రాప్ అయింది అతనికి. ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ కానీ హీరో కానీ ఎప్పుడు సినిమా రాకముందే హైప్ చేయొద్దు, ఎందుకంటే మనం కూడా ఒక హై ఎండ్లో ఉంటాం. ఇప్పుడు వచ్చే సినిమాలు మామూలుగా ట్రెండ్ చూస్తే బాగా ఆడట్లేదు, అసలే సమ్మర్లో ఒక్క సినిమా కూడా లేదు. హైప్ చేసేసరికి మనం ఒక యావరేజ్ నుంచి ఎబో యావరేజ్ ఎక్స్పెక్టేషన్కి వెళ్ళి డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సినిమా అవుట్ స్టాండింగ్, బట్ డైరెక్టర్ ఎప్పుడు చెప్పకూడదు సినిమా వండర్ఫుల్గా ఉందండి అని చెప్పకూడదు. సినిమా కామన్ మ్యాన్ బయటకు వచ్చి చెప్పాలి, ఆడియన్స్ చెప్పాలి. అప్పుడు ఆడియన్స్ చెప్పింది డైరెక్టరు విని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది మాత్రం నా ఈ పర్సనల్ ఒపీనియన్. బట్ ఓవరాల్గా సినిమా బాగుంది. రామ్ చరణ్కు మాత్రం హ్యాట్స్ ఆఫ్. బాడీ బిల్డింగు, యాక్టింగు, హార్డ్ వర్కింగ్ చాలా ఇట్స్ డెడికేటెడ్గా చేశాడు. అతని డెడికేషన్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇక హీరోయిన్ కమర్షియల్ రోల్లో మాత్రం పెట్టారు అంతే. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కనిపిస్తుంది, మళ్ళీ మధ్యలో ఒక బిట్ లాగా పెట్టారు, లాస్ట్లో అలా పెట్టారు. ఐటమ్ సాంగ్ కూడా నాట్ రిక్వైర్డ్, ఏదో మధ్యలో కొంచెం మసాలా మిక్స్ చేయాలని పెట్టారు. బట్ ఓవరాల్గా సినిమాకి ప్లస్ బాగానే ఉంది. రామ్ చరణ్ డెడికేషన్కి మ్యాచ్ అయిందా? మేకింగ్ ఎలా అనిపించింది మీకు? ఎస్, స్టోరీకి రామ్ చరణ్ డెడికేషన్ హార్డ్ వర్కింగ్ మ్యాచ్ అయింది. కానీ డైరెక్టర్ బుచ్చిబాబు దాన్ని ఆ లెవెల్కు తీసుకోలేక, అంటే సెకండ్ ఫిల్మ్, బట్ ఈ హాస్ డన్ వెరీ గుడ్ జాబ్. బట్ అప్ టు ద నెక్స్ట్ ఆ లెవెల్కు తీసుకెళ్లడంలో కొంచెం డ్రాప్ అయ్యాడు. ఇది ఎందుకు డ్రాప్ అయ్యాడంటే ఆల్ ఆడియన్స్లో పీక్లో పెట్టాడు. మీరు ఎలా ఉంటుందో చూడండి, సినిమా మొత్తం పెద్దగా కనిపిస్తాడు, ఓకే, అది మీరు చెప్పకండి. మీరు సినిమా చూడండి, మేము హార్డ్ వర్క్ చేశాము, మా శక్తుల